సో ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏజీకి గవర్నర్ లేఖ, కేటీఆర్ ప్రాసిక్యూషన్పై అభిప్రాయాన్ని కోరిన జిష్ణుదేవ్. సో అయితే ఫార్ములా ఈ రేసింగ్ కేసులో 55 కోట్ల కుంభకోణం అని చెప్పేసి ఏదైతే నడుస్తున్నాయి వార్తలు. సో అందులో కేటీఆర్ ఎలాంటి అధికారుల పర్మిషన్ లేకుండా కేవలం కేటీఆర్ మాటపైనే అరవింద్ ఎవరైతే అప్పటి జేహెచ్ఎంసీ కలెక్టర్గా ఉన్నారో, సో అప్పటి అరవింద్ కుమార్ ఎవరైతే ఉన్నారో, సో అతను కేవలం కేటీఆర్ ఫోన్ చేసి చెప్పిందని చెప్పేసి 55 కోట్ల పైసలు ట్రాన్స్ఫర్ చేసేసారు. ఈ ట్రాన్స్ఫర్ చేసిన నేపథ్యంలో సో ఇప్పుడు అదంతా విచారణ జరుగుతుంది. అయితే నార్మల్గా అతను ఎమ్మెల్యే, కేటీఆర్ ఒక ఎమ్మెల్యే కాబట్టి సో గవర్నర్ పర్మిషన్ కంపల్సరీ ఉండాలి కాబట్టి సో ఇటు అధికారులు కలిసి ఏం చేసి గవర్నర్కి లేఖ రాసి గవర్నర్కి వెళ్ళి సో ఇట్లా ఎఫ్ఐఆర్ నమోదుకి మీ పర్మిషన్ కావాలంటే గవర్నర్ ఏం చేశారనమాట. సో గవర్నర్ ఏమో మా లీగల్ ఎవరైతే సో వాళ్ళ నుంచి లీగల్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత దాని తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పి సో ఏజీకి అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో ఏజీ వాళ్ళకి సిఫార్సు చేశారనమాట. వాళ్ళ నుంచి వాళ్ళ అభిప్రాయాలు సేకరించిన తర్వాత మీరు ప్రొసీడ్ కావండి అని చెప్పారు. సో అదే ఇది న్యూస్. న్యాయపరంగా చిక్కులు రాకుండా జాగ్రత్తలు, అరవింద్ కుమార్పై కేసును ఇప్పటికే సీఎస్ అనుమతి, త్వరలో కేసు నోటీసు ఎంక్వైరీ. ఫార్ములా ఈ రేసింగ్ నిధులు దుర్వినియోగంపై కేసులో ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరిస్తున్నది. న్యాయపరంగా ఎక్కడా లోపాలు లేకుండా చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. రాజకీయపరమైన ఆరోపణలకు అవకాశం లేకుండా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా పకడ్బందీగా ప్రణాళిక రచించింది. ఫార్ములా ఈ రేస్ విషయంలో 55 కోట్ల నిధులను ప్రభుత్వ అనుమతి లేకుండా రేసుతో సంబంధం లేని కొందరు వ్యక్తుల ఖాతాలకు బదిలీ చేసినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. అధికార దుర్వినియోగం, నిధుల మళ్లింపుపై సీరియస్గా పరిగణలోకి తీసుకొని ఈ కేసును ఏసీబీకి బదిలీ చేసింది. ఏసీబీ తన విచారణలో ఆధారాలను సేకరించింది. బాధ్యతలపై చర్యలకు సిద్ధమైంది. ముందస్తు అనుమతులంట. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ విషయంలో చట్టపరంగా తీసుకోవాల్సిన ముందస్తు అనుమతులు తీసుకుంటున్నది. కేటీఆర్పై కేసు విచారణ ప్రాసిక్యూషన్కు అవసరమైన అనుమతి ఇవ్వాల్సిందిగా అవినీతి నిరోధక శాఖ అధికారులు గవర్నర్కు లేఖ రాశారు. సో కేసు విచారణకు అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సైతం కోరినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. దీంతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దీనిపై న్యాయమైన సలహా తీసుకోవడానికి ఢిల్లీలోని అటార్నీ జనరల్కు లేఖ రాసినట్టు విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. 4 రోజుల క్రితమే ఈ లేఖ రాసినట్లుగా తెలిసింది. అటార్నీ జనరల్ నుంచి వచ్చిన సమాధానం ఆధారంగా గవర్నర్ తదుపరి నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం. సో గవర్నర్ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో గవర్నర్ ఏమో ఓకే క్లీన్ షీట్ ఇచ్చారు. సో గవర్నర్ ఏం చేశారంటే ఢిల్లీలో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళకి వెళ్ళి సో న్యాయపరమైన సలహాలు తీసుకున్న తర్వాత వారి నుంచి వచ్చిన లేఖ ప్రకారం సో వీళ్ళు అనేది చేద్దామని చెప్పేసి వీళ్ళు చూస్తూ ఉన్నారనమాట. సో అక్కడ ఢిల్లీ నుంచి లెటర్ వచ్చిన తర్వాత సో మనకు తెలుసు అప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతారా కాదా అని చెప్పేసి పర్మిషన్ రాగానే చర్యలకు స్టార్ట్. నిధులు దుర్వినియోగంపై కేసీఆర్పై కేసు నమోదు చేసి విచారించేందుకు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A కింద ఏసీబీ గవర్నర్ అనుమతి కోరినట్లు తెలిసింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో 55 కోట్ల ఆర్థిక అవకతవకలు గుర్తించినట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సో విభాగం నుంచి వచ్చిన లేఖ కాపీ కేటీఆర్ పేరును ప్రస్తావించే ఆరోపణలు. సో ఈ విధంగా కంప్లీట్గా కూడా సో ఈ ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏసీబీ అనేది గవర్నర్కి లేఖ రాసి, ఎందుకంటే ఎమ్మెల్యే కాబట్టి గవర్నర్ పర్మిషన్ కావాలి కాబట్టి సో గవర్నర్కి లేఖ రాసింది. సో గవర్నర్ ఏమో ఢిల్లీ నుంచి ఇంకా న్యాయ సలహాలు మాకు కావాలి, న్యాయపరమైన చర్యలు, దాని తర్వాత దానికి సంబంధించి న్యాయ నిపుణుల నుంచి మేము సలహా తీసుకుంటామని చెప్పేసి గవర్నర్ ఢిల్లీకి లేఖ రాశారు. సో ఢిల్లీ నుంచి మళ్ళీ మన తెలంగాణకి లేఖ రాగానే సో ఫైనల్గా అప్పుడు కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా లేదా, దీనిపైన ఎలాంటి తదుపరి కార్యాచరణ ఉండబోతుందో తెలుస్తుంది అనమాట.